నాగార్జున గారి మూవీ సింహం. కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్. నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళ ఎరుసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదన్నా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వయసు బయట పెట్టండి, లేకపోతే మన్మధుడిని తన్నుకెళ్లిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకటే కింగ్, అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒకడే రాది నాగార్జున. సినిమాలో ఉంది, కూలీ సినిమాలో ఉంది. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ. కూలీ చూసి వచ్చానండి. యా, మల్టిపుల్ సూపర్ స్టార్స్ ఉన్నారు దీంట్లో. ఆమిర్ ఖాన్ గారు, నాగార్జున, ఆబ్వియస్లీ రజనీకాంత్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సినిమా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే అనుకోవచ్చు. ఇది నార్మల్ చెప్పట్లేదు, ఎవరు చూసినా అనొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ, రజనీ గారి స్టార్డమ్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఓ పెద్ద స్టోరీ ఉంటుంది, చాలా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ చూసాం కదా, అందులో ఆ విక్రమ్ సినిమాని ఎలా తీసుకెళ్లారు ఆ స్టోరీ అంతా. ఇందులోకి వచ్చేసరికి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో మనకు స్టోరీ సెట్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అది అంటే ప్రాపర్ గా ఫ్లో మిస్ అవుతుంది అనమాట. ఎడిటింగ్ లో కూడా చాలా అబ్రప్ట్ గా ఉంటది, సీన్లు అలా వచ్చి అలా కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో జరిగిన సెకండ్ హాఫ్ లో చాలా డిస్కనెక్ట్ ఉంటది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆయన చాలా బాగా చేశారు. కానీ అగైన్ ఫస్ట్ హాఫ్ లో ఒక క్రూయల్ ఈవిల్ పర్సన్ గా చూపిస్తారు. అతను ఎంతో ఒక సిండికేట్ మాఫియా నడిపిస్తున్నారు, స్మగ్లింగ్ పైన ఉంటది కాస్త. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదంతా అండర్ ప్లే అయిపోతుంది అనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా, ఆ సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అంత ఇంపాక్ట్ అనిపించదు. రజనీ గారు ఆబ్వియస్లీ ఆయన పవర్ఫుల్ రోల్ అది బాగా చేస్తారు, కానీ ఇది అండర్ ప్లే అవుతుంది అనమాట. అలానే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకో డల్ మూమెంట్ ఏంటంటే ఉపేంద్ర గారి కోసం వెయిట్ చేస్తుంటారు, ఇంకా ఆయన క్యారెక్టర్ వస్తుంది. ఆయన క్యారెక్టర్ వస్తుంది కానీ ఆయన ఎందుకున్నారు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి అంతా కూడా ఏముండదు. జస్ట్ అలా వస్తారు, మన స్క్రీన్ మీద చూడడానికి ఒక స్టార్ పవర్ ఉన్నారు, అందరూ అలా కనిపిస్తారు, కానీ పర్పస్ లేనట్టు అనిపిస్తుంది అనమాట. అలానే లాస్ట్ లో అమీర్ ఖాన్ గారు వస్తారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా కొంచెం కామికల్ గా చూపిద్దామని అనుకున్నారు. కొంచెం కామికల్ గా, కొంచెం భయము, కొంచెం కామిక్ టైమింగ్ యూజ్ చేసి పెట్టినట్టు ఉంటది, కానీ అది కూడా చాలా అండర్ ప్లే అయింది. అమీర్ ఖాన్ రోల్ కూడా వేస్ట్ గానే అనిపించింది. రజనీకాంత్ గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ సాంగ్ చికిటు సాంగ్ లో చాలా బాగా డాన్స్ చేస్తారు, డైలాగ్ డెలివరీగా అదంతా చెప్పనక్కర్లేదు. కానీ ఓవరాల్ గా వచ్చేసరికి అయితే స్టోరీ మా సెకండ్ హాఫ్ లో చాలా లెథార్జిక్ గా ఉంటది, చాలా లాగ్ గా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా టెస్ట్ ఆడియన్స్ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారు. క్లైమాక్స్ లో కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఓవరాల్ గా అయితే సెకండ్ హాఫ్ కొంచెం అండర్ ప్లే ఉంది, జస్ట్ యావరేజ్ గా నిలుస్తుంది సినిమా. 2.5. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. ఇద్దరిని చాలా బ్యాలెన్స్ చేశారు. ఇద్దరు మోస్ట్ ఆఫ్ ది మూమెంట్స్ ఇంకా ఎన్టీఆర్ కి ఎక్కువ ఉన్నాయి. లేదు విలన్ గా చూపించారు. బికమ్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దే విల్ చేంజ్. ఫ్రెండ్షిప్ స్నేహం వల్ల చేంజ్ అయిపోతాడు. ఇట్ వాస్ వెరీ గుడ్. క్లైమాక్స్ వాజ్ ఎక్సలెంట్. ఎన్టీఆర్ అటాక్స్ అంటే కొత్తగా న్యూగా ఉంది అనమాట. యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ రొటీన్ గా ఉంది, ఇట్ వాజ్ న్యూ విత్ ఎన్టీఆర్ ఎడిషన్. చాలా బాగుంది. యాక్షన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ క్లైమాక్స్ ఇస్ ఎక్సలెంట్. క్లైమాక్స్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ ఇట్స్ 3.25 to 3.5. ఇట్ వాస్ వెరీ అవుట్ ఆఫ్ 5. యాక్షన్ బాగుందా లేకుంటే ఎన్టీఆర్ ఇద్దరు బ్యాలెన్స్డ్ గా యాక్షన్ తీసుకున్నారు? హృతిక్ రోషన్ యాక్షన్ ఎప్పుడు ఫ్లాట్ గానే ఉంది. అంటే వార్లో చూసాం, అలా చూసాం కదా. ఎన్టీఆర్ యాడ్ చేయడం వల్ల కొంచెం న్యూగా ఉంది, చాలా బాగుంది అనమాట, ఫ్రెష్ గా ఉంది. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 out of 5. థ్యాంక్ యూ. ఇందులో ఎన్టీఆర్ మాత్రం నంబర్ 1 గా చూపించిండు. డైరెక్ట్ మాత్రం డైరెక్ట్ నమస్కారం పెడుతున్నాం. సూపర్. ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు అన్ని ట్రోల్ చేస్తున్నారు, అన్ని ఎలాగొన్నాడు అనేసి. అన్ని ఎందుకు ట్రోల్ చేస్తారంటే ఆయన 6 టచ్ చేశారు కాబట్టి ఆయన అలాగున్నాడు, లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు. ఒకటి
ఇంకేం కావాలి? స్క్రీన్ టైమింగ్ ఎలా అంటే ఇద్దరు హీరోలకి ఎలా ఇచ్చారు? ఇద్దరికి సమానంగా ఈక్వల్ గా చూపించారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఇక్కడ ఋతుగ్రహం తగ్గలేదు, ఇద్దరు తగ్గలేదు, ఇద్దరు సమానంగా యాక్షన్ సీన్ సూపర్ గా ఉన్నాయమ్మా. సూపరే సూపర్. సినిమా చూస్తుంటే కళ్ళు ఎడి తప్పాలి కూడా అర్థం అవట్లేదు. ఒక పక్క ఎన్టీఆర్ చూడాలా, ఋతుగ్రహం చూడాలి అర్థం అవట్లేదు మాకు. డాన్స్ ఎలా వేశారు ఇద్దరు? ఇద్దరు ఈక్వల్ గా వేసారు డాన్స్ అయితే. సూపరే సూపర్. ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మొప్పేస్తే వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. పడిందా మరి బ్లడ్? పడింది థియేటర్ లో. అందరూ చూడండి ఎలా పడిందో బ్లడ్ ఋతుగ్రహం అన్నకి. పార్ట్ సినిమా అయితే చాలా బాగుందండి, కంప్లైంట్స్ ఏం లేవు. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. అంటే ఎన్టీఆర్ గారు ఈ యాషా స్పై సిరీస్ లో చేయడం కొంచెం ఫ్రెష్ గా అనిపించింది యాక్చువల్లీ. అంటే ఇంతకుముందు అన్ని హిందీ యాక్టర్స్ ఉన్నారు కదా, ఒక తెలుగు యాక్టర్ ని ఒక మంచి క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడం, ఇట్ బ్రింగ్స్ ఏ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ద స్పై సిరీస్. సో చాలా బాగుందండి. క్యారెక్టర్స్ కానీ, ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళిద్దరి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బ్యాలెన్స్ గా తీశారు. అండ్ క్లైమాక్స్ లో వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా తోటి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్లేనా ఎన్టీఆర్? యా, అంటే క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలాగో బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ లో మంచి క్యారెక్టర్ దొరికింది. సో దీన్ని బట్టి ఫర్దర్ గా ఉన్న మూవీస్ చేసినా, వేరే బ్యానర్స్ లో చేసినా గానీ బానే ఉంటుంది. బట్ ఎనీవే హీఈస్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరో. సో చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాలో. క్యారెక్టర్స్ ని కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. ఐ లైక్ బోత్ హీరోస్ అండి. కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఏం చెప్తుంది, అది ఈ సిరీస్ కి ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. అంటే మనం వార్, పఠాను, టైగర్ ఇలా చాలా చూసాం కదా, బట్ ఎన్టీఆర్ దీంట్లో ఉండడం చాలా ఫ్రెష్ గా అనిపించింది నాకు. అట్లేం లేదు, లుక్ చాలా బాగుంది సినిమా లుక్ చాలా బాగుంది. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. ఇట్స్ రియల్లీ గుడ్. ఇట్ వాస్ గుడ్. అంటే కంపారిటివ్లీ కూలీ అని అంటున్నారు, బట్ వార్ 2 బాగా అనిపించింది నాకు. ఐ డెంట్ వాచ్ కూలీ ఎట్, కానీ చూసినంత వరకు అయితే ఇది బాగుంది. ప్యూర్లీ బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. యాక్షన్ కోసం వెళ్లే వాళ్ళకి ఇట్స్ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. కంప్లీట్ గా ఎక్కడ ఎన్టీఆర్ రోల్ కానీ, హృతిక్ రోషన్ రోల్ కానీ ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారు సినిమా. అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ ని చూస్తే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ కొంచెం లావ్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ హీ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్ అనమాట. ఎక్కడ ఎన్టీఆర్ బాడీ వల్ల ఇబ్బంది పడుతున్నాడనో, ఎన్టీఆర్ కి బాడీ లేదనో అది ఎక్కడ కనిపించదు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్. యా, సృష్టిస్తారు డెఫినెట్లీ. బికాజ్ ఎన్టీఆర్ ని ఒక RRR తోని ఒక దాన్ని ఏమంటారు, రొమాంటిక్ గా కానీ, లేకపోతే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూసారు. ఇక్కడ యాక్షన్ ఓరియంటెడ్ గా చూస్తారు ఆబ్వియస్లీ మూవీస్ ఎవరు చూసిన వాళ్ళు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లా టచ్, అలా సీట్ దగ్గర ఇలా పట్టుకొని కూర్చొని నెక్స్ట్ ఏమవుతుంది అని చూసేలా ఉన్నాయి. స్క్రీన్ మీద ఎన్టీఆర్ ని RR తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపించింది? బాగా అనిపించింది. యాక్చువల్లీ RRR తో కంపేర్ చేయకూడదు. బికాస్ RRR కంప్లీట్ గా డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్. అదే అంటున్నా కదా, RRR కంప్లీట్ గా డిఫరెంట్ జానర్. ఇది కంప్లీట్ గా యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ని చూడాలనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా ఒక పండుగ అని చెప్పొచ్చు. రేటింగ్ ఎంత? 4 ఇస్తాను. బాగుంది. అంటే యాక్షన్ సీక్వెన్స్ కి తగ్గట్టుగా ఉంది. స్క్రీన్ మీద ఇఫ్ అంటే మూవీ లాగా చూస్తే మాత్రం బాలీవుడ్ యాక్టర్ ని చూస్తున్నాం, టాలీవుడ్ యాక్టర్ ని చూస్తున్నాం అనిపించదు. ఒక యాక్షన్ మూవీ చూస్తున్నాము అని అనిపించింది. నచ్చింది. మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్ సరిపో కూలీ తీసేయండి కొంచెం. ఎందుకంటే 5కి 6 ఇస్తావయ్యా. మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా. అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే. 300 అక్కడే అయిపోద్ది. మీరు దేవరా కంటే చాలా బాగుంటది భయ్యా. అంతే. 5 నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటది భయ్యా. అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు. ఆ నేల మీద ఉన్న గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి. ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని. బట్
హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. చింటూ ఒక మాట అన్నారు, సినిమా బాగాలేకపోతే మళ్ళీ నేను మైక్ పట్టుకొని మాట్లాడాను. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా, ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే ఎన్నో దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 4 ఇస్తాను భయ్యా. నాగార్జున గారి మూవీ సింహం, కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్, నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళ ఎరుసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదన్నా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వయసు బయట పెట్టండి, లేకపోతే మన్మధుడిని తన్నుకెళ్లిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకడే కింగ్, అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒకడే రాది నాగార్జున. సినిమాలో ఉంది, కూలీ సినిమాలో ఉంది. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ